కెమెరా కూడా రికార్డ్ పెట్టుకో, ఓకేనా? ప్రేమైన వర్లారా, ఈ సంఖ్యాకాండం అనేది ప్రజలు నడుస్తూ ఉన్నప్పుడు వారిని గణించి వారు ఎవరెవరు ఏ గోత్రంలో వారు ఎంతమంది ఉన్నారు, ఆ గోత్రంలో వారు ఎవరెవరికి ఏ పరిచర్యలు అప్పగించాలి, అందులో ఎంతమంది ఉండాలి, ఏ కుటుంబం నుంచి ఎంతమంది రావాలని ప్రతిసారి కూడా లెక్కలు ఎక్కువ ఉంటాయి ఇందులో. అందుకే దీన్ని సంఖ్యాకాండం అని రాశారు. ప్రేమైన వర్లారా, ఈ సంఖ్యలు నంబర్స్ ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇందులోనే. ఇక్కడ ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి విశ్రాంతి దినమును గురించి ఒక నిత్యమైనటువంటి కట్టడ మనకు కనబడుతుంది. ఏంటి ఆ నిత్యమైనటువంటి కట్టడ అని మనం ఆలోచన చేస్తే, ఒకనొక సమయమున ఒకడు విశ్రాంతి దినమున పుల్లలు ఏరుకుంటాడు, కట్టెలు ఏరుకుంటాడు. ఏమేరుతున్నాడు? కట్టెలు ఏరుతున్నప్పుడు ఎక్కువ తగ్గించినానా? అలా తగ్గించకూడదు. స్విచ్ ఉంది కదా దానికి ఒక స్విచ్ ఉంది కదా. మైండ్ సెల్ ఫోన్ల మీద వీటి మీద పెట్టకుండానా అట్ల మీద పెట్టండి, ఓకేనా? జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే సంఖ్యాకాండమును ఈ 15వ అధ్యాయంలో విశ్రాంతి దినాన్ని ఒకడు మీరినప్పుడు అతనికి పడినటువంటి శిక్షను గురించి, పనిష్మెంట్ని గురించి తరతరములకు ఉండేటువంటి నిబంధనగా దానిని ఆయన చెబుతూ ఉన్నాడు. అలా చెబుతున్నప్పుడు ఆ కింద సందర్భాలలో ఒకవేళ ఎవరైనా విశ్రాంతి దినాన్ని అతిక్రమిస్తే, విశ్రాంతి దినాన్ని చేయకూడనిది చేస్తే పనిష్మెంట్ ఏంటి, దానిని గూర్చినటువంటి విషయాలు వారికి ఏమీ కూడా తెలియవు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది ఆ యవనుడిని తీసుకొని వచ్చి మోషే దగ్గరికి, అహరోను దగ్గర తీసుకొని వచ్చి నిలవబెడతారు. అయ్యా, ఇతడు విశ్రాంతి దినాన కట్టెలు ఏరుకొనుచున్నాడు. ఏం చేస్తున్నాడు? పుల్లలు ఏరుకుంటున్నాడు. మరి విశ్రాంతి దినాన చేయకూడని పని చేసినప్పుడు ఏమి చేయాలి? ఇలాంటి వాడిని ఏం చేయాలి? అసలు విశ్రాంతి దినాన చేయాల్సినటువంటి పనులేంటి, చేయకూడనటువంటి పనులేంటి అంటే, విశ్రాంతి దినాన వంట చేయకూడదు. ఏం చేయకూడదు? వంట చేయకూడదు. విశ్రాంతి దినాన మీకు కానీ, మీ పనివారికి కానీ, మీ జంతువులు అంటే మీ పశువులకు కానీ పని ఉండకూడదు. అంటే ఆ రోజు ఏ దినము? సెలవు దినం. ఏ దినం? అందరికీ సెలవు దినం. అలా సెలవు దినములో వంటే చేయకూడదు. రెండోది, పొయ్యి రాజు పెట్టకూడదు అంటాడు. పొయ్యి రాజు పెట్టకూడదు. నడవాల్సిన దానికంటే ఎక్కువ దూరం నడవకూడదు. విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? విశ్రాంతి దినాన్ని ప్రయాణాలని చేయకూడదు. ఎట్లాంటి రూల్స్ చాలా ఉన్నాయి వాళ్ళకి. అంటే దానికి ముందు రోజే దానిని సిద్ధపరచుకొని వాళ్ళకి తినడానికి కానివ్వండి, అంటే ఆహారంగా కానివ్వండి, దేనినైనా సరే ముందు రోజే వాటిని సిద్ధం చేసుకొని ఆ రోజు దాన్ని ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని వారు భుజించాలి. ఇది వారికి నియమం, రూల్. పొయ్యి వెలిగించకూడదంటే వంట ఎక్కడ చేస్తాం? చేయడానికి అవ్వదు కదా. అందుకని ఈ రూల్స్ అన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించమని ఇశ్రాయేలుకు చెప్తారు. ఇది కాకుండా వేరే ఏది అంటే ఏ పనులైతే ఆయన చెబుతున్నాడో, విశ్రాంతి దినమున కేవలము రెడీ అయ్యి నీట్గా పరిశుభ్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించడమే పెద్ద పని. ఇది కాకుండా వేరే ఏ పని పెట్టుకున్నా వాడిని ఏం చెయ్యాలి అని తీసుకొని వచ్చారు. అలా తీసుకొని వచ్చినప్పుడు మోషే అహరోను దగ్గరికి వచ్చినప్పుడు, అరే పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ సమస్యకు సమాధానం ఎవరు చెప్తారు? ఇతన్ని కావలిలో ఉంచండి, అంటే రిజర్వ్లో ఉంచండి, కొన్ని రోజులు పక్కన పెట్టండి. ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు అరెస్ట్ చేసిన తర్వాత వ్యక్తిని ఏం చేస్తారు? ఫస్ట్ జైల్లో పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత తీర్పుకి వెళ్ళిన తర్వాత అప్పుడు మెయిన్ జైలుకి వెళ్తారు. 24 గంటల లోపల ఏం చేయాలి? దాన్ని అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. అలాగనే ఇక్కడ కూడా అతన్ని కావలిలో ఉంచి మోసే అహరోనులో దేవుని యొక్క మందిరంలో లేదా దేవుని యొక్క సముఖంలో ప్రభు ఆ విశ్రాంతి దినాన్ని మీరినటువంటి ఇతరుని గూర్చినటువంటి నియమం ఏంటి అని అడిగినప్పుడు, ప్రియమైన వారలారా, దేవుడు అంటాడు కదా, విశ్రాంతి దినము అతి పరిశుద్ధంగా మీరు ఆచరించండి. అలా ఆచరించినటువంటి అతనిని మీరు ఊరు వెలుపలకు తీసుకొని వెళ్ళి, పాలెము వెలుపలకు తీసుకొని వెళ్ళి రాళ్ళు రువ్వి కొట్టి చంపండి అని చెప్తారు. ప్రియమైన వారలారా, కేవలం విశ్రాంతి దినమును ఒకసారి మీరు తినే ఏ శిక్ష? మరణశిక్ష. ఏ శిక్ష చెప్పండి? మరణశిక్ష. ప్రియమైన వారలారా, మరి మనం ఎన్నిసార్లు మీరుంటామంటారు? దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇంటి దగ్గరే ఉండి ఏ పనికి వెళ్ళకుండా ఎక్కడికో వెళ్ళిన వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. వేటకి వెళ్ళిపోయారు, ఓకే వదిలేయండి.
ఇంటి దగ్గర ఉంటాము, సమయానికి రాము, ఇంటి దగ్గర ఉంటాము, సమయానికి గేదరము, ఇంటి దగ్గర ఉంటాం, ఓ పాట పాడడానికి రాము, ఇంటి దగ్గర ఉంటాం, ఒక వాక్యం చదవడానికి మనసు రాదు. ఎప్పుడు చూసినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడలా ఉంటుంది. మరి మనకెన్ని పనిష్మెంట్లు ఇవ్వాలి చెప్పండి? కేవలం వాడు పుల్లలు ఏరుకున్నందుకే వాడిని రాళ్ళు రువ్వి చంపండి అన్నారు. నిజంగా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా, అది చిన్నదేం కాదు కదా అండి. చిన్న పనిష్మెంట్ అయితే మాత్రము కానే కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన వాళ్ళరా వాడిని తీసుకొని వెళ్ళి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున పాలెము వెలుపలికి, సర్వ సమాజము పాలెము వెలుపలికి అతను తీసుకొని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలని 36వ వచనంలో ఆయన చెప్తాడు. 15వ అధ్యాయము 36వ వచనంలో అని చెప్తాడు. తర్వాత ఆయన అంటాడు కదా, ఇదిగో నిరంతరము ఇది మీ దేవునికి మీకును మధ్య నిబంధన. ఏమై ఉండాలి? ఇది నిబంధన. ఆరాధించడానికి ఒక రోజు, దేవుణ్ణి గణపరచడానికి ఒక రోజు. ప్రియమైన వారలారా, అది విశ్రాంతి దినమా ఏ దినమా అనేది ఈరోజు క్రొత్త నిబంధన ప్రకారం ఉన్నటువంటి మనకు విశ్రాంతి దినము గురించినటువంటి నియమం లేదు. మనకున్నది ఒకే ఒకటి, ఏ దినమైనా సరే మనం కూడుకొని ఏం చేయొచ్చు? దేవుణ్ణి ఆరాధించవచ్చు. సమయమనక అసమయమనక మనం దేవుణ్ణి ఏం చేయొచ్చు? ఆరాధించవచ్చు, వాక్యమును ప్రకటించవచ్చు. ప్రియమైన వారలారా, కానీ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైనటువంటి, ఈ లోకానికి రక్షణ ఇచ్చి పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను మనం ఆరాధించడానికి పునరుద్ధాన దినమందు మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కూడుకుంటున్నాం. ఇది ఆదివారం. విశ్రాంతి దినం ఆదివారం కాదు, విశ్రాంతి దినం శనివారం. అది యూదులకు ఇవ్వబడినటువంటి ఒక నియమం. అయితే చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు. యూదులకైతే ఒకట, అన్యజనులకైతే ఒకట. దేవుని స్తుతించడానికి విశ్రాంతి దినాన్నే మీరు తీసుకోవాలి, ఇది తరతరాలకి కట్టడన్నాడు కదా, మరి మీరెలా మార్చేసుకుంటారు? మీరెలా విశ్రాంతి దినాన్ని పక్కన పెట్టేసి ఆదివారాన్ని ఆరాధిస్తారు, కాబట్టి మీరు తప్పు చేస్తున్నారు అంటారు. సరే, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నటువంటి మీరేమైనా నీతిమంతులా? మీరేమైనా పోనీ పొయ్యి వెలిగించకుండా ఉన్నారా? పోనీ ఉన్నారే అనుకుందాం. చేయాల్సిన ప్రయాణముల కంటే పెద్ద ప్రయాణాలు చేయకుండా ఉన్నారా? వ్యాపారాలు చేయకుండా ఉన్నారా? ఇతర ఏ పనులు కూడా చేయకుండా ఉన్నారా? ఏంటి పస్కా పశువును వధిస్తున్నారా? ఏంటి కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నారా? పాప పరిహారార్థ బలిని అర్పిస్తున్నారా? పర్ణశాలల పండుగల్ని ఆచరిస్తున్నారా? మరి అన్నీ ఆచరించాలి కదా. ధర్మశాస్త్రంలో ఒక మొక్క నీకు అనుకూలమైన దాన్ని తీసుకొని మిగిలిన పక్కనెట్టేస్తే ఎట్లా? అంతే కదండి. పోనీ మీరు ఇచ్చేటువంటి కానుకలు ఏ లేవీలకు ఇస్తున్నారో కూడా తెలియాలి. లేవీలకు ఇస్తున్నారా? పాస్టర్లకు ఇస్తున్నారా? లేవీలకే ఇవ్వాలి మీరు. ఎందుకంటే లేవీలకు మాత్రమే అది ఏం చేయబడింది? స్వాస్థ్యముగా ఇవ్వబడింది, వేరే ఎవరికీ కాదు అది. అంటే మీరు ఈ నియమాలన్నీ పాటించరు, కానీ ఒక విశ్రాంతి దినం మాత్రమే పట్టుకొని ఏం చేస్తారు? సాగుతూ ఉంటారు. మీరు చేసేది తప్పు, మీరు చేసేది తప్పు, ఈ డినామినేషన్ తప్పు, ఆ డినామినేషన్ తప్పు అని కూర్చుంటారు. అని ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రము, కట్టడలు, విధులు, నియమాలు ఇవన్నీ కూడా అర్చనారాధులు, ఇవి ఇశ్రాయేలీలువి, వీరివి అని రాయించాడు క్రొత్త నిబంధనలో. ఎవరివి? ఇశ్రాయేలీలువి. అంటే మనకు అవసరం లేదా అంటే, మనిషి బాగు కోసం అవసరమైన ప్రతీది కూడా ప్రతి మనిషికి అవసరమే. ఇప్పుడు బైబిల్లో రాయబడిన ఎన్నో మాటలు, లోకంలో కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించుము అన్న మాట ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? బైబిల్లోంచి తెచ్చుకున్నాం, అంతే కదండి. ఇతరులకు సహాయం చేసేటువంటి దానిని గురించి బైబిల్ ఏం తెచ్చుకున్నాం. బైబిల్లో చెప్పని విషయాలు ఏమైనా ఒకళ్ళు మంచి విషయాలు ఉన్నాయనుకోండి, పాటించమా మనం వాటిని? ఖచ్చితంగా మంచిదైతే పాటిస్తాం, ఖచ్చితంగా మంచిదైతే పాటిస్తాం. బైబిల్లో ఆళ్ళ నుంచి బండిర వరకు చదవండి, తర్వాత 1వ తరగతి ఎక్కండి, తర్వాత 5వ తరగతి, తర్వాత 10వ తరగతి, తర్వాత కాలేజీకి వెళ్ళండి, తర్వాత డిగ్రీ చేయండి అని రాయబడి ఉంది. చేస్తున్నాం కదా మనం. అన్నీ బైబిల్లో ఉంటేనే చేయాలి అంటే, అలాగని బైబిల్లో లేని వాటిని చేయమని చెప్పడం నా ఉద్దేశం కాదు. బైబిల్లో లేని వాటిని బోధించమని చెప్పడం నా ఉద్దేశం కాదు. మనిషి జీవితానికి అవసరమైనవి ఏవైనా సరే మనిషి దాన్ని ఏం చెయ్యొచ్చు. అది ఎవరు చెప్పినా సరే. ప్రియమైన వాళ్ళారా, ఆరాధించడానికి ఒక దినాన్ని ఆయన ఎన్నుకుంటున్నాడు, ఆరాధించడానికి ఒక సమయాన్ని ఆయన ఎన్నుకున్నాడు. అది యూదులకు ఇచ్చినటువంటి దినము. తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తలులు కానివ్వండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కానివ్వండి, విశ్రాంతి దిన ఆచారములను గురించి పెద్దగా పట్టింపు చేయలేదు. అందుకే ఆయన మీరు కాలములను, సమయములను, ఉత్సవాలను, పండుగ అమావాస్యములు, విశ్రాంతి దినములు అని వాటిని మరలా మీరు పాటించడం వలన మీకోసం నేను పడినటువంటి శ్రమ అంతా కూడా వృధా అయిపోద్దేమో అనుకుంటున్నాను అన్నాడు పౌలు, అంతే కదండి. అంటే అవంత ఇంపార్టెంట్ కాదు. క్రీస్తులోనికి, పరిపూర్ణతలోనికి సాగిపోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు పండుగలు కాదు ఇంపార్టెంటు, దినాలు కాదు ఇంపార్టెంటు, అమావాస్యలు,
పౌర్ణములు కాదు ఇంపార్టెంటు, విశ్రాంతి దిన ఆచారములు కాదు ఇంపార్టెంటు, క్రీస్తులో పరిపూర్ణులుగా సాగిపోవడం ఇప్పుడు మనము వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ రోజు జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో సర్వ సమాజంలో నుంచి బయటకు వెళ్ళగొట్టి వాడిని ఏం చేస్తారండి, రాళ్ళు రువ్వి చంపడం మనం చూస్తామండి. ఆ తర్వాత అధ్యాయానికి వచ్చేసరికి ప్రియమైన వారలారా, ఈ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. దేవాతి దేవుడు 3 రకాలైనటువంటి పరిచర్యలను నియమించాడు. ఒకటి మోషే గారు చేస్తున్నటువంటి పరిచర్య, రెండవది ఏంటి, అహరోను గారు చేస్తున్నటువంటి పరిచర్య, మూడవది యాజకులుగా చేయాల్సినటువంటి పరిచర్య. అంటే మోషే నాయకత్వపు పరిచర్య, రెండోది అహరోను మంత్రిత్వపు పరిచర్య. అంటే ఆ మోషే చెప్పిన ప్రతి దానిని ప్రజలకు ఏం చేస్తాడు అతను, కింద ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో 3వ వర్గానికి చెందిన వారు లేవీల పరిచర్య. ఏ పరిచర్య ఇది, లేవీల పరిచర్య. ఈ పరిచర్యలో ప్రియమైన వారలారా, ఈ పరిచర్యలో అలాగని మోషే అహరోనులు కూడా లేవీలో నుండి వీరు వేరే వాళ్ళు కాదు, గమనించాలి. ఇది కూడా లేవీల పరిచర్యలో వీళ్ళు మందిర సేవను, మందిర పరిచర్యను చేస్తారు. అలా చేస్తున్నప్పుడు, అలా చేయడానికి దేవుడు అనేక మందిని ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క జనాంగాన్ని, ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క ఫ్యామిలీని, ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క కొంతమంది సభ్యులను ఆయన ఏర్పాటు చేసుకొని ఆ సభ్యుల ద్వారా మందిర పరిచర్యను జరిగించాలనుకున్నాడు ఈ 16వ అధ్యాయంలో. అలా జరిగించాలనుకున్నప్పుడు ఈ 16వ అధ్యాయంలో కొంతమంది తిరుగుబాటు చేస్తారు. మోషే మీదను అహరోనుల మీదను తిరుగుబాటు చేస్తున్నప్పుడు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలులో పేరు పొందినటువంటి మరి సభికులను, అలాగనే సమాజ ప్రధానులైనటువంటి 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, అంటే సమాజంలో ఉన్నటువంటి నాయకులు, కొంతమంది నాయకులు ఏం చేశారంటే మోషే అహరోనులకు వ్యతిరేకంగా లేచి ఏం చేస్తున్నారు, ఎదురు ఆడుతున్నారు. ఇంతకీ ఏంటి ఎదిరింపు అంటే, ఏ దేవుడు మిమ్మల్నే కోరుకున్నాడా, ఏ దేవునికి మీరేనా యాజకులు, ఏ దేవుని సన్నిధిలో మీరేనా అర్పణలు చేయాలి, ఏ దేవుని సన్నిధిలో మీరు మాత్రమే పరిశుద్ధులా, మేము కూడా పరిశుద్ధులమే, లేవీల్లోనే ఇది. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఈ మాట, ఈ తిరుగుబాటు వచ్చిందో, ఉత్తమమైనటువంటి మంచి సేవకుడైనటువంటి మోషే సాగిలపడి వారందరి ఎదుట సాగిలపడి, అయ్యలారా దయచేసి ఇలాంటి తప్పుని మీరు చేయకండి, ఇలాంటి మిస్టేక్ని మీరు చేయకండి. ఏమంటే వారితోనూ వారి సమాజముతోనూ ఇదిగో ఆయన సాగిలపడి చెబుతున్నాడు, ప్లీజ్ మీరు కూల్గా ఉండండి. పరిశుద్ధుడెవరో, పరిశుద్ధుడు కానివాడెవడో, తనవాడెవడో, పరవాడెవడో, దేవుడు అందరినీ కూడా ఎరిగినవాడు. కాబట్టి ఇదిగో దేవుడు ఎవరు పరిశుద్ధుడో వానిని మాత్రమే దేవుని సన్నిధికి రానిస్తాడు. పరిశుద్ధుడు కాని వాని గూర్చి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, మేము పరిశుద్ధులమని మీరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు పరిశుద్ధులైతే దేవుని యొక్క సన్నిధికి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు, రాణిస్తాడు. కాబట్టి ఇలాగూ చేయండి, కోరాహును అతని సమస్త సమూహం పైన మీరును దోపార్తులను తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద దోపద్రవ్యము వెయ్యండి. మోషేకు తెలుసు వీళ్ళు నన్ను కాదు ఎదురిస్తున్నారు, దేవుణ్ణి ఎదురిస్తున్నారు అని. దేవుణ్ణి ఎదురిస్తున్నారు కాబట్టి తీర్పు తీర్చాల్సిన వారు ఎవరు, దేవుడే. లెక్క చెప్పాల్సిన వారు ఎవరు, దేవుడే. ఈరోజు చూడండి ప్రియమైన వారలారా, నిజమైనటువంటి సేవకుల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు కానివ్వండి, కొట్టిన వాళ్ళు కానివ్వండి, చంపిన వాళ్ళు కానివ్వండి, వీరు అనుకుంటున్నారు పనాల సేవకుడు మేము చంపేశాము, పనాల వ్యక్తిని మేము చంపేశాము అని అనుకుంటున్నారు. ప్రియమైన వారలారా, మనుషులు చంపితే చచ్చిపోయే వాళ్ళు కాదు సేవకులంటే. ప్రియమైన వారలారా, ఒకవేళ మనిషి చనిపోయినా దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని మీరు చంపేసినా దేవుడు ప్రతి దానికి కూడా మిమ్మల్ని ఏమడుగుతాడు, లెక్క అడుగుతాడు. దేవుడు ప్రతి దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి దానికి కూడా మీరు లెక్క చెప్పాల్సిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. తేడా వస్తే తొక్క తీసేటువంటి దేవుడు. ప్రియమైన వారలారా, మోషే అహరోనుల విషయంలో జరిగినటువంటి వాటిని గురించి మనం చూస్తే, అప్పుడు మోషే కోరహుతో ఇట్లనను, లేవి కుమారులారా, వీళ్ళందరూ ఎవరు, లేవి కుమారులారా, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి
వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలుల దేవుడు ఇశ్రాయేలుల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచడం మీకు అల్పముగా కనబడునా? మిమ్మల్ని లేవీలుగా ఉండి ఎవరికి ఇవ్వనటువంటి ఆధిక్యత మీకు ఇచ్చాడు. మీరు ప్రజల కొరకు సేవ చేయడానికి మిమ్మల్ని పిలిచాడు. మందిర పరిచర్య చేయడానికి మిమ్మల్ని పిలవటం వలన అదేదో చిన్న పని అనుకుంటున్నారా? అదేదో చౌకబారు పని అనుకుంటున్నారా? పరిచర్య చేయడము అది చిన్న బాధ్యత అనుకుంటున్నారా? ప్రేమైన వాళ్ళరా, మోషే అంటున్నాడు, దేవుని మందిర పరిచర్య చేయడం చిన్న పని ఏమాత్రము కూడా. ప్రేమైన వాళ్ళు మీరు అనుకుంటున్నారేమో, ఎవరైనా చర్చి తొట్టమో నాకెందుకులే, నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను, ఇప్పుడు నేను చర్చి తుడితే చీపుగా ఉంటుంది, ముసలోళ్ళు ఎవరు తుడుచుకుంటారులే అని అనుకుంటున్నారా? మందిర పరిచర్య చేయడం ఏది కూడా చిన్న పని. ఎవరికి దొరికితే అది వాళ్ళ అదృష్టంగా భావించాలి. ఎవరికి దొరికితే అది వారికి భాగ్యంగా భావించాలి. దేవుడు మీకు ఇచ్చాడు అని మీరు భాగ్యంగా ఏం చేయాలి? భావించుకోవాలి. ఒకవేళ మీరు దీనిని అల్పముగా కనబడుచున్నదా మీకు, అయితే ఆయన నిన్నును నీతో లేవీలైన గోత్రపు వారందరినీ చేర్చుకున్నాడు కదా, మిమ్మల్ని కూడా మందిర పరిచర్య చేయడానికి చేర్చుకున్నారు కదా. నువ్వు నాయకుడు అవుదామనుకుంటున్నావా కోరాహు? నువ్వు నాయకుడిగా ఉందామనుకుంటున్నావా? ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు సొనగనేలా. అహరోను ఎవరండి? అహరోనుకి విరోధంగా ఎందుకు చదువుతున్నారు? అహరోను ఎవరు? యాజకులందరికీ కూడా పైన ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. అహరోను ఎవరండి? యాజకులందరికీ పైన ఉన్నటువంటి ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడి కింద మళ్ళీ యాజకులు ఉంటారు, పనివారు ఉంటారు. ప్రియమైన వారులరా, అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైనటువంటి దాతాను అబీరాములను పిలిపినంపించెను. అయితే వారు మేము రాము. మేము ఎందుకు రావాలి? నువ్వు పిలిస్తే మేము రావాలా? నువ్వేమైనా పెద్ద యజమానుడివా? నువ్వేమైనా పెద్ద మోతీబరువా? చూడండి ఎంత బాధం ఏంటి. ఎప్పుడైతే వాళ్ళు రారు అని అంటున్నారో, పైగా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించి దేశంలోంచి తీసుకొచ్చేసి అరణ్యంలో పడి చేసావు. ఏ దేశం అట? ఏంటి? ఐగుప్తు దేశం. పాలు తేనెలు ప్రవహించే దేశమా? ఏమండి, ఐగుప్తు దేశంలో కుక్కల్లా బతుకాము. ఐగుప్తు దేశంలో గాడిద చాకరీ చేశాం. ఐగుప్తు దేశంలో తినడానికి తిండి లేదు. గొడ్డు చాకరీ చేశారు, రాళ్లను మోశారు, పిరమిడ్స్ కట్టారు, పట్టణాలను నిర్మించారు, ఇటుకలు పని చేశారు, రాత్రనక పగలనక ఏంటి గాడిద చాకరీ చేశారు. పాలు తేనెలు ప్రవహించే దేశమా? ఎక్కడ ప్రవహిస్తున్నాయి? అక్కడ ఒంటి పాలు గాడిద పాలు తప్ప అక్కడ ఏమి కూడా దొరకవు. ఇంకెక్కడ పాలు? ఒంటి పాలు తప్ప ఇంకే పాలు దొరకవు అక్కడ. అది కూడా ఒంట్లు, ఎందుకంటే ఎడారి ప్రాంతాలు కాబట్టి. అలాంటి ప్రాంతం నుంచి మమ్మల్ని తీసుకొని వచ్చేసి అరణ్యంలో పడిచేసి మళ్ళీ పాలు తేనెలు ప్రవహించి దేశం మాకు ఇస్తానంటున్నావా? ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు అంటున్నా. తెలుసు కదా, కోరాహుకు, దాతానుకు, అబీరాముకు, లేవీలందరికీ తెలుసు ఎందుకు వాళ్ళు 40 సంవత్సరాలుగా అరణ్యంలోనే తిరుగుతున్నారో. అన్నీ తెలుసు వాళ్ళకి. తెలిసినా సరే నిర్లక్ష్య వైఖరి. ఏంటది? నిర్లక్ష్యం. దేవుడంటే భయం లేదు, సేవకులంటే గౌరవం లేదు. దేవుడు నియమించినటువంటి సేవకుల మీద, దేవుడు నియమించినటువంటి పెద్దల మీద ప్రియమైన వారలారా సణుగుకోవడం దేవునికి ఇష్టం ఉండదు. గమనించండి. నీకే వచ్చా, మాకు రాదా? ఏంటి? మోషే మన పాటల్లోనూ వాటిల్లోనూ పాడుకుంటుంటాం, నెత్తివాడైన మోసే అంటాం. అంటావా? ఏమంటాం? ఏమని పాడతాం? నెత్తివాడైన మోసే. అంటే నెత్తివాడని అన్నాడు. అలాగని నోటి మాంద్యము అన్నాడు. ఏమన్నాడు అంటే కొంచెం ముద్దపప్పులా మాట్లాడతాడు అనమాట. నోటి మాంద్యం అంటే అర్థం ఏంటి? ముద్దుగా మాట్లాడతాడు, స్పష్టంగా మాట్లాడలేడు. కానీ ఐగుప్తీల సకల విద్యల యందును భాషల యందును మోసే ఏమై ఉన్నాడు? ప్రవీణుడు, టాలెంటెడ్ పర్సన్, ఆర్డినరీ పర్సన్ కదా. అన్ని విద్యలు వచ్చుంటే మనకు గర్వం ఎలా ఉంటుందండి? అమ్మా, ఇందులో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు అక్కడ వెనకాల ఇంకో కుర్చీలో కూర్చో ఉందరు కదా. ఇందులోని అక్కల్లో ఎవరైనా సరే గవర్నమెంట్ ఉద్యోగం మీలో ఎవరైనా చేస్తుంటే ఇప్పటికి ఎక్కడ కూర్చుందరు? వెనకాల కుర్చీ ఖాళీ ఉంది. ఎవరి కోసం అది? పోనీ ఏ కలెక్టర్ అయితే స్పెషల్ కుర్చీ వచ్చేస్తుంది అక్కడ కదండి. కానీ ఎవరైనా సరే దేవునికి సమానమే. సేవకుని కంటే, దేవుని యొక్క సేవకుల కంటే ఎవరో గొప్పవారు కాదు. కారణం ఏంటంటే లోకంలో మనం ఎంతైనా గొప్పవాళ్ళు కావచ్చు, కానీ లోకంలో ఉన్న అన్ని ఉద్యోగాల కంటే, అన్ని జాబుల కంటే, అన్నింటికంటే గొప్పదైన పరిచర్య ఏమని ఉందంటే అది దేవుని యొక్క సేవా పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమైన వారలారా, దేవుని సేవలో ఒక ఆనందం ఉంటుంది. దేవుని సేవా పరిచర్యలో ఒక సంతృప్తి ఉంటుంది. దేవుని యొక్క సేవా పరిచర్యలో ఒక విధమైనటువంటి సాటిస్ఫాక్షన్ హృదయానికి, మనస్సుకు. గమనించండి ప్రియమైన వారలారా, ఆ రోజు మోషే అహరోనులను ఏర్పరచుకున్నది మనుషులు కాదు,
అప్పటికి కూడా మోషే, ప్రభువా నాకు అవసరమా అన్నాడు. ప్రభువా నాకు అవసరమా ప్రభువా, నేను వెళ్ళాలా ప్రభువా, నాకెందుకు ప్రభువా? కానీ దేవుడు ఏమన్నాడు, నీకు అవసరమైతే, నీకు మాట్లాడడం చేత కదా నువ్వు అంటున్నావు కదా, నీకు అవసరమైతే నీకు ఒక మంత్రిని ఇస్తాను, నీ తరపున మాట్లాడడానికి నేను ఒక పనోడిని ఇస్తాను, నీకు అవసరమైతే నువ్వు వాడికి దేవుడిలా ఉంటావు. ఎలా ఉంటావు అంటే, నేనేం చెప్తానో అది నువ్వు ఎలా మాట్లాడతావు, నువ్వేం చెప్తే దానిని కూడా అతడు ఏం చేస్తాడు, అలాగే పాస్ అవుతాడు. నువ్వేం మాట్లాడనవసరం లేదు, అహరోను వెళ్ళి చెప్పేసి అన్నీ అంటాడు అంతే. అహరోను వెళ్ళి మోషే తరపున ఏం చేస్తాడు, మాట్లాడేస్తాడు. అర్థమవుతుందండి? గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆ విధముగా ప్రతి దానిలోనూ కూడా మోషేను అహరోను దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకులు. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నటువంటి నాయకులను ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్లు, ఎవరి నియమాన్ని ఎదిరించినట్లు? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశానికి ప్రధానమంత్రి గారు ఉన్నారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీరిని ఎవరు నియమించారు? బైబిల్ ప్రకారంగా దేవుడు నియమించాడు, అంతే కదా. ప్రజలు ఓట్లేసినా, మనం గెలుస్తారని అనుకున్నా ఇంకొకరు, వాళ్ళు గెలవలేదు మనం అనుకోలేని వాళ్ళు గెలుస్తారు. కారణం ఏంటి? లాస్ట్కి ఏమంటాం, దానియేలు గ్రంథంలో ఉన్నట్టు చూసి రాజులను నియమించి రాజులను పడగొట్టు దేవుడు, ఆ దేవుడు తన ఇష్టానుసారంగా ఏం చేసుకున్నాడు, నియమించుకున్నాడంట. మరి అన్నీ తెలిసినోడు మంచోడు ఓట్లు వేయాలి కదా, మనం వేస్తామా? డబ్బులు ఎవడికి ఇస్తాడో ఆడికి ఓట్లు వేస్తాం కదా, అంతే కదండి. లంచం తీసుకు ఏం చేస్తాము, ఓట్లు వేస్తాం. లాస్ట్కి మనోడు ఓడిపోయాడు అనుకోండి, దేవుడికి ఇష్టం లేదు, అందుకని ఏం చేశాడు, అదేదో ముందు తెలియదు నీకు, ఓటేసి ముందు తెలీదా అంటే అనుకూలమైనటువంటి విషయాలను ఏం చేసుకుంటామండి, మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం. ప్రేమైన వాళ్ళరా, ఇప్పుడు వారిని, రాజుని, ఆ నాయకులను ఎవరు నియమించారు? దేవుడు నియమించినప్పుడు వారిని ఎదిరించేవాడు ఎవరి నియమాన్ని ఎదిరిస్తున్నాడని రాయబడింది, అంతే కదా రాయబడింది. అధికారులను ఎదిరించేవాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఇప్పుడు దేవుడే స్వయాన నియమించినటువంటి మోషే అహరోనులు ఎదిరిస్తే ఇంకెంత కఠినంగా ఉంటుంది చెప్పండి. అప్పుడు ప్రియమైన వాళ్ళరా, మోషే అంటాడు కదా, సరే లేవీలారా, ఎవరు పరిశుద్ధుడో ఎవడు నీతిమంతుడో రేపు తెలిసిపోద్ది. మీరేం చేస్తారంటే, ఇదిగో మీ దోపార్తులను చేత పట్టుకోనండి, యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి అగ్ని తీసుకొని మీ దోపార్తుల్లో వేసుకొని ఆ అగ్నిని తీసుకొని మీరు ఏం చేయండి, దేవుని సన్నిధికి రండి. అక్కడ పరిశుద్ధుడు ఎవడో నీతిమంతుడు ఎవడో తెలిసిపోద్ది. అక్కడ దేవుని యొక్క మరి దేవుని చేత ఎన్నుకోబడిన వారెవరో లేదా బయట వారెవరో తన వారెవరో దేవుడు ఏం చేస్తాడు, అక్కడ మిమ్మల్ని ఫిల్టర్ చేసేస్తాడు. కాబట్టి మిమ్మల్ని రమ్మన్నప్పుడు, పట్టుకుని రండి అన్నప్పుడు 250 దోపార్తులను యెహోవా సన్నిధికి మీరు తీసుకొని రండి, నీవును అహరోనును ఒక్కొక్క దోపార్తిని తీసుకొని రండి అని దేవుడు చెప్తాడు. కాబట్టి వారిలో ప్రతివాడు తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని నుంచి వాటి మీద ధూపద్రవ్యములను వేసినప్పుడు వారు మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరాహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా సర్వ సమాజాన్ని పోగు చేశారో వెంటనే దేవుని యొక్క ఏంటి మహిమ అక్కడ నిలవబడి, దేవుని యొక్క ఆత్మ అక్కడ నిలవబడి అక్కడ ఆ ప్రజలతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారు, క్షణములో నేను వారిని కాల్చివేయుదును మోషే అని అహరోనులతోనూ మోషేతోనూ చెప్పగా మోషే అంటాడు, ప్రభువా ఒక్కడ తప్పు చేస్తే అందరినీ చంపేస్తావా? ప్రభువా ఒక్కడ తప్పు చేస్తే వీళ్ళందరినీ చంపేస్తావా? తప్పు చేసిన వాడిని శిక్షించవయ్యా, తప్పు చేసిన వాడిని మాత్రమే నువ్వు పనిష్మెంట్ ఇయ్యి, ఈ సర్వ సమాజాన్ని నువ్వేం చేయొద్దు. అక్కడ అంటే చూడండి, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అంటే, అప్పుడు కోరాహును దాతాను అబీరాము యొక్క నివాస స్థలము చుట్టుపట్ల నుండి మీరు తొలగిపోవుడి, జనసమూహములతో అలాగూ చెప్పండి అని మోషేతో చెప్తారు. అంటే మోషేతో అంటాడు, కోరాహు దాతాను అబీరాము వారి యొక్క కుటుంబాలతో సహా వారి యొక్క కుటుంబాల దగ్గర వదిలేండి, మిగిలిన సమాజం వారందరూ కూడా దూరంగా వచ్చేయండి. అంటే సమాజాన్ని ఇప్పుడు వేరు చేస్తున్నాడు దేవుడు. వీళ్ళందరినీ 250 మందిని కూడా వేరుగా ఉంచండి, ఇదిగో మిగిలిన వాళ్ళందరూ కూడా వేరుగా ఉంచండి అని అన్నప్పుడు దేవుడు అంటాడు కదా, మోషే అంటాడు కదా, నిజముగానే నేను నిజమైనటువంటి సేవకుడిని అయితే, నేను నిజముగా దేవుని చేత ప్రత్యేకింపబడినటువంటి సేవకుడిని అయితే, ఇదిగో ఈ కోరాహు దాతాను అబీరాము అనువారికి వారికి సపోర్ట్ చేసినటువంటి సపోర్టర్స్కి ప్రజలందరికీ వచ్చినటువంటి మరణం రాకూడదు. వాళ్ళకి సామాన్యంగా వచ్చేటువంటి మరణాలు లాంటి మరణం రాకూడదు. ఇదిగో భూమి నెరలు విడిచి వారిని అందరినీ కూడా మృంగేయాలి, ఇది దేవుని వలన జరిగిందని సర్వ సమాజం తెలుసుకోవాలని మోషే ఆజ్ఞాపించినప్పుడు ప్రియమైన వారలారా,
ఎప్పుడైతే కోరాహు, దాతాను, అబీరాం అనువారు వారి యొక్క మరి సపోర్టర్స్తో సహా వాళ్ళు నిలబడి ఉన్నారో, భూమి నెరలు విడిచి వారిని, వారి భార్యలను, వారి పిల్లలను అందరినీ కూడా ఏం చేసిందండి? మృంగేసింది. సమస్తాన్ని మృంగేసింది. ప్రియమైన వారలారా, వారి సమస్తాన్ని మృంగేసింది. తర్వాత ఆ యెహోవా యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వారిని అందరిని కూడా ఏం చేసిందండి? కాల్చివేసింది. దేవుని సన్నిధికి వ్యతిరేకంగా, దేవుని యొక్క సమాజానికి వ్యతిరేకంగా మనం ఏ కుట్రలు చేసినా, ఏ కుతంత్రాలు చేసినా ఆలస్యం వచ్చేమో కానీ ఖచ్చితంగా మాత్రం పనిష్మెంటు ఉండి తీరుతుంది. గమనించండి ప్రియమైన వారలారా, ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది జరుగుతుంది. ఏంటి, మోషే అహరోనులు వారి స్వలాభం కోసం ఏమైనా ఆలోచించుకున్నారండి? ఎప్పుడైనా తన కోసం, తన కుటుంబం కొరకు ఆలోచన చేశారా? ఇశ్రాయేలును నడిపించడానికి తన భార్యను వదిలేసి వచ్చేసాడు. మామ తీసుకొని వస్తాడు, ఇత్రో అన్న ఆయన దారిలో కలుసుకుంటారు వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు. ఏంటి, సమాజానికి దూరంగా ఉన్నాడు, తన కుటుంబానికి దూరంగా ఉన్నాడు. రాత్రనక పగలనక ప్రియమైన వారలారా, సర్వ సమాజం కొరకు కష్టపడినటువంటి దేవుని పనివారు ప్రియమైన వారలారా, అలాంటి వారి మీద మీరు ఎప్పుడైతే కుట్రలు పన్నుతున్నారో, అలాంటి వారి మీద ఎప్పుడైతే మీరు వ్యతిరేకంగా నిలవబడుచు ఉన్నారో, దేవుడు చూస్తూ ఊరుకోడు, దేవుడు చూస్తూ ఉండడు. అందుకనే భూమి నెరలు విడిచి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారిని ఏం చేసిందంటే కాల్చివేసి భూమి వారిని మింగేసింది. ఇందులో కోరాహు కుమారులు మాత్రము చావలేదు. ఎవరు చావలేదు చెప్పాలి? ఎవరు చావలేదు? కోరాహు కుమారులు చావలేదు. ఎందుకు చావలేదంటే వాళ్ళు లేవీలే, కానీ మోషే మాట ప్రకారంగా నడిచినటువంటి సేవకులు, మోసే మాట ప్రకారంగా నిలవబడినటువంటి సేవకులు, మోసే మాట ప్రకారంగా నడిచినటువంటి సేవకులు, అలా నడిచినటువంటి వారు మన కీర్తన గ్రంథంలో కీర్తనలను కూడా వారు ఏం చేశారు? కీర్తన గ్రంథం మనం చూస్తున్నాం కదా, అనేకమైనటువంటి కీర్తనలు రాశారు వారు. పైన మీరు చదివినప్పుడు ఇది కోరాహు కుమారుల కీర్తన అని రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అక్కడ? ఇది కోరాహు కుమారుల కీర్తన. అంటే కోరాహు కుమారులు ఎందుకు చావలేదు అంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారిని, దేవునికి ప్రియముగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? ఫిల్టర్ చేసేస్తాడు. అంటే తల్లి తండ్రులు, వారి సమాజం అంతా కూడా దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడు, దేవుని దాసులను వ్యతిరేకించినప్పుడు, కోరాహు కుమారులు మాత్రం దేవుణ్ణి ఏం చేయలేదు? వ్యతిరేకించలేదు. కోరాహు కుమారులు దేవుణ్ణి ఏం చేయలేదు? ఏమండి? తోలనాడలేదు. వారి యొక్క భక్తిని కనపరుచుకున్నారు, వారి యొక్క భయాన్ని దేవుని పట్ల చూపించారు. కనుకనే వారు సజీవులుగా నిలవబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత ప్రియమైన వారలారా, మీ అందరికీ తెలుసు, ఆ తర్వాత మరలా దేవుని యొద్ద నుండి తెగులు వస్తుంది. ఇప్పుడు 250 మందే కాదు, 250 మందితో పాటుగా కాస్తో కూస్తో గొణిగేవారు, సొణిగేవాళ్ళు కూడా ఉంటారు కదా. ఉండరా? ఉంటారు కదండి. వీళ్ళు చచ్చిపోగా గొణిగేవారు, సొనిగే వాళ్ళ మీదకి మరలా దేవుడు ఏమి రప్పించాడు? పెద్ద తెగులును రప్పించాడండి. తెగులును రప్పించినప్పుడు ప్రియమైన వారలారా, ఆ తెగులు ఏంటి? 49వ వచనం చూడండి. కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది. ఏంటి? ఎంతమంది? 14,700 మంది తెగులు చేత చచ్చారట. మరి చూడండి ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాట నిజంగా మనకు భయము పుట్టించాలి. దేవుని యొక్క వాక్యము మనలను బెదిరింపు పుట్టించాలి. మన జీవితంలో ఏం చేస్తున్నా, అయ్యో దేవుడు చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నా, అయ్యో దేవుడు వింటున్నాడు, అయ్యో దేవుడు లెక్కడుగుతాడనేటువంటి భయాన్ని మనము కలిగి మనం జీవించిన ఎట్లా ప్రియమైన వారలారా, నిరంతరం మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉంటాము? చెప్పండి, ఎలా ఉంటాము? అమ్మా, సురక్షితంగా ఉంటాం. కోరాహు కుమారులు అలాంటి ప్రమాదం నుండి వారు తప్పించుకోగలిగారంటే వారిని రక్షించింది ఏంటి చెప్పండి? వారి భక్తి మాత్రమే. వారి భక్తి మాత్రమే వారిని ఏం చేసిందండి? విడిపించింది. ప్రియమైన వారలారా, 50వ వచనం. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరున్న మోషే యొద్దకు తిరిగి వచ్చిన మిగిలిన ఇశ్రాయేలులందరికీ కూడా అహరోను వెళ్ళి వారిని పరిశుద్ధపరుస్తాడు. అలా పరిశుద్ధపరచబడిన వారికి తెగులు అంటలేదు, పరిశుద్ధపరచబడని వారికి తెగులు అంటే 14,700 మంది చనిపోవడం మనం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేయబడ్డారు కదా, దుష్టులను నీతిమంతులు ఏం చేయబడ్డారు? ఫిల్టర్ అయిపోయారు. ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అహరోను ఉన్నాడు, మరికొంతమంది లేవీలు మిగిలి ఉన్నారు. వీళ్ళు కాకుండా ఎవరు మిగిలి ఉన్నారు? మరికొంతమంది లేవీలు మిగిలి ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఏంటి? మోసే అహరోనులే కాదు, మేము కూడా దేవుని కొరకు ఏం చేయబడ్డాము? ప్రత్యేకింపబడ్డాం. కాబట్టి అహరోనుతో మేము కూడా ఈక్వల్గా ఉంటాం. ఇప్పుడు మోషే సెపరేట్ అయిపోయాడు. ఎందుకంటే మోషే మాట వినకపోతే మన చావు మనమే కొని తెచ్చుకున్నట్లని సంగతి అర్థమయ్యేది. కానీ అహరోను మీద మాత్రం కొంచెం ఉంది జనాలకి.
ఇప్పుడు మరల అహరోనును కూర్చున్నటువంటి టెస్టింగ్ జరగాలి. అహరోను కంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అహరోను కంటే గొప్పగా మందిర పరిచర్య చేయవారు ఎవరున్నారు? అహరోను కంటే బలముగా మందిర పరిచర్య చేయవారు ఎవరున్నారు? వారిని గూర్చి ఇప్పుడు ఏం చేయాలి? ఆలోచన చేయాలని మోషే అంటాడు కదా, ఇదిగో మీరందరూ కూడా లేవీయులారా, యాజకులారా, మీరందరూ కర్రలను తీసుకుని రండి, బాదము కర్రలను తీసుకొని రండి. ఏం తీసుకురావాలి? బాదపు కర్రలను తీసుకొని రండి. తీసుకొని వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని కూడా దేవుని యొక్క మందిరములో వాటిని ఉంచారండి. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలో వాటిని ఉంచారు. అలా ప్రత్యక్ష గుడారంలో శాసనములు ఎదుట వాటిని ఉంచిన తర్వాత 4వ వచనం 5వ వచనం అంటాడు, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురిస్తుంది. ఎవరైతే దేవుని కొరకు ఏర్పరచబడ్డారో, ఓ లేవీయులారా, అహరోను కూడా ఇందులో పెద్ద ఏం కాదు, అహరోనును కూడా మేము అందులో కలిపేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ మంట ఎక్కడుంది? సపోజ్ నేను ఎవరినైనా ఎంచుకున్నాను అనుకోండి, నా తర్వాత పలానా వ్యక్తి వాక్యం చెప్తాడని అన్నాను అనుకోండి, మిగిలిన వాళ్ళందరికీ మాకు నచ్చదే అని కూర్చుంటారు. ఎలాంటి ఈ వ్యక్తి మాకు నచ్చడే, ఆ వ్యక్తి చెప్తే మేము వినమే. మరి మీరు చెప్తే ఆ వ్యక్తి ఎందుకు వినాలి? వినకూడదు కదా. మా ఇంటి దగ్గర నుంచి మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి అంతే దూరం. కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మాట ఏం చేయాలి? ఒకానొక దినాన మోషే తర్వాత, మోషేకి పిల్లలు లేరా? చెప్పండి, మోషే కుమారులు లేరా? కానీ దైవాత్మపూర్ణుడైనటువంటి యెహోషువను దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. వారసత్వం రాజకీయాలు పనిచేయవు ఇక్కడ, వారసత్వంగా వచ్చేది కాదు ఇక్కడ. ఎవడైతే సంపాదన కోసం చూస్తాడో వాడు మాత్రమే వారసత్వ రాజకీయాలు చేస్తాడు. ఎవడైతే ధనాన్ని అర్జించడానికి సంఘము ద్వారా మూటలు మూటలు కట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడో వాడు మాత్రమే నా తర్వాత నా పిల్లలు, నా పిల్లల తర్వాత నా మనవళ్ళు, తర్వాత నా కుటుంబమే దీనిని ఏలాలని చూస్తాడు. మోసే ఏనాడు కూడా అలా ఆలోచించలేదు. అహరోను ఏనాడు కూడా అలా ఆలోచించలేదు. ప్రియమైన వారులారా గమనించండి, దేవుడికి ఎటువంటి పక్షపాతం కూడా లేదు. దేవునికి పక్షపాతం లేదంటే దేవుని సేవకులు కూడా పక్షపాతం ఉండదు. గమనించండి, ఏదైనా పరిచర్య చక్కగా జరగడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ దేవుని పరిచర్య చక్కగా జరగడం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కలహాలు ఉండకూడదు, ఇక్కడ ఎటువంటి తేడాలు ఉండకూడదు. ఏ విషయంలోనైనా సరే దేవుని యొక్క సన్నిధిలో సమస్తం ఎలా ఉండాలి? క్లియర్ కట్గా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏర్పరచుకున్న వారి ద్వారా దేవుని యొక్క మందిర పరిచర్య జరగాలి. ఇదిగో అహరోనుతో పాటుగా లేవీలారా, మీరందరూ మీ కర్రలు తీసుకొని రండి. ఆ సాక్ష్యపు మందిరము దగ్గర పలకల దగ్గర పెట్టినప్పుడు తర్వాత రోజుకి వచ్చేసరికి అహరోను కర్ర చిగిరించి పువ్వులు పూసి బాదం కాయలు కూడా కాసేసిందటండి. ఏ కర్ర? ఎవరి కర్ర? అహరోను కర్ర. మిగిలిన కర్రలు ఏమయ్యాయి చెప్పండి? మిగిలిన కర్రలు ఎప్పుడైతే మిగిలిన కర్రలు అలాగే ఉండిపోయాయో ఇప్పుడు వీళ్ళందరికీ భయం పట్టుకుంది. అంటే దేవుడు ఇప్పుడు మమ్మల్ని కూడా చంపేస్తాడా? అర్థమైంది వీళ్ళకి. అంటే అప్పుడు మోషే అంటాడు, లేదు, ఇది కేవలం యోగ్యతను ఎంచేటువంటి పరీక్ష మాత్రమే. ఆ రోజు నుంచి ఆ చిగురించినటువంటి అహరోను కర్రను తీసుకొని వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మందసములో దానిని నేటి వరకు కూడా ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందండి? అంటే మోషే ఒక నాయకుడు, అహరోను ఒక ప్రధాన యాజకుడు. అహరోను ఇప్పుడు ఏం చెబితే ప్రజలందరూ ఏం చేయాలి? ఆయన్ని ఎన్నుకున్నవారెవరు? దేవుడు, మనుషులు కాదు. మోసే అనుకుంటాడు మా అన్నదమ్ముడు కదని మోసే వెనక తెచ్చేసుకున్నాడు అనుకుందాం మనం. కానీ దేవుడు ఒప్పుకోడదాన్ని. మోసే వద్దన్నా సరే దేవుడు ఏం చేశాడు? నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యన్నాడు. నేను నీకు అహరోన్ని ఇస్తాను, మీ అన్న ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాడు మీ అన్న? గొర్రెలు కాసుకుంటున్నాడా? నేను నీతో పాటుగా పంపిస్తాను పద. అహరోన్ను పంపించాడు. కానీ వీళ్ళు నమ్మరుగా. మోసే అహరోనులను ఎన్నుకున్నాడా అంటే మోసే మాట చెప్పగానే కోరాహు, దాతాను, అబీరాము వారి కుటుంబంతో సహా చచ్చిపోయారు. కాబట్టి మోసే మీద ప్రజలందరికీ భయం వచ్చేసింది. కానీ అహరోను మీద ఇంకా భయము రాలేదు. కానీ అహరోను విషయంలో కూడా ప్రజలు ఏమవ్వాలి? భయపడాలి. భయపడడం అంటే గజగజ వణికిపోవడం కాదు, గౌరవించాలి. ఏం చేయాలి? అహరోను ఏం చేయాలి? ప్రధాన యాజకుడిగా గౌరవించాలి. ఆ గౌరవం నిరంతరం ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ పరీక్ష తర్వాత జరిగినటువంటి ప్రధాన యాజకుల యొక్క మరి ఈ పరీక్ష తర్వాత యేసుక్రీస్తు వారి కాలం వరకు ప్రధాన యాజకులు అంటే ఇశ్రాయేలు సర్వ సమాజానికి కూడా దడండి. తెలుసా మీకు? యేసుక్రీస్తు వారి కాలంలో కూడా ప్రధాన యాజకులు చెబితే ఎవరు విన్నారు? రాజు విన్నాడు, గవర్నర్ విన్నాడు. అంటే ప్రజల వాళ్ళకి అంత అధికారాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు వారిని సిలువేసింది ఎవరు?
సిలువకు అప్పగించింది ఎవరు? సిలువ వెయ్యమని తర్వాత ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ తెచ్చింది ఎవరు? ప్రధాన యాజకులు. ఎందుకంటే మహా దుష్టులండి వీళ్ళు. ఆ తర్వాత కాలంలో దుష్టులు అయిపోయారు. ఎందుకంటే దేవుడు మాకేం చేశాడు? అవకాశం ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని ప్రధాన యాజకులుగా నియమించాడని. మనుషుల చేత ఏర్పరచబడినటువంటి వారు, కానీ దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉంటారు ప్రియమైన వాళ్ళరా. వారు చాలా బలమైనటువంటి పరిచర్యలో ఉంటారు. ఒకానొక దినాన ఒక సేవకుడు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం ప్రకటిస్తూ ఆయన అన్నాడు కదా, ఇదిగో వచ్చే వారం మనకి మీటింగ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్కి పనాల స్పీకర్ రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? పనాల స్పీకరు రాబోతున్నాడు. కాబట్టి అందరూ కూడా అతని కోసం ఏం చేయండి? ప్రార్థన చేయండి అని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు పాస్టర్ గారు ఎదురు చూస్తున్నారు. స్పీకర్ అంటారు, అయ్యా దారిలో యాక్సిడెంట్ అయింది, నేను రావడానికి కుదరలేదు, దయచేసి ఏదో విధంగా మీరే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎప్పుడైతే ఆ ఫోన్ వచ్చిందో ఈ సేవకుడు సంఘం అందరూ కూడా పాపం చాలా బాధపడి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సేవకుడు వచ్చి మాకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తాడని ఆశతో ఎదురు చూస్తున్నారు. అలా ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మాకు ఇమ్మీడియట్లుగా ఈరోజు మాకు ఎవరు కావాలి? సేవకుడు కావాలి. ప్రభువా మాకు ఇమ్మీడియట్గా ఒక సేవకుడు కావాలి. ప్రభువా మాకు వాక్యాన్ని బోధించడానికి ఒక సేవకుడు కావాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చూపిస్తున్నాడు, గడప దగ్గర ఒకడు ఉన్నాడు. వాడు చెప్పులు రోజు వచ్చిపోయే వాళ్ళ చెప్పులు ఏం చేస్తున్నాడు? వరుసగా పెట్టేవాడు ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి వాక్యం చెప్పించండి అన్నాడు. ఏమన్నాడు? గడప దగ్గర ఏం చేస్తున్నాడు? చెప్పులు లైన్గా పెడుతున్నాడు. చూసానా? ఆ యవనస్తుడిని తీసుకొని వచ్చి వాక్యం చెప్పించు అని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ సేవకుడితో. ప్రార్థన ఆమేనైన తర్వాత ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. గడప దగ్గర ఎవరో యవనస్తులు, మన సంఘ విశ్వాస ఎవరో ఒక అబ్బాయి చెప్పులను వరుసగా పెడుతున్నాడంట. ప్రతి వారం కూడా ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి వాక్యం చెప్పమన్నాడు అని చెప్పాడండి. సంఘం అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి చెప్పులు వరుసగా పెంచే ఆ అబ్బాయి ఎవరు? పనాల అబ్బాయి. ఆ అబ్బాయేనా? ఆ కుర్రోడితో వాక్యం చెప్పించమన్నాడా? వాడే వింటాడు. ఎప్పుడు చూసినా బయట నుంచి చెప్పులే కదా, చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకుంటూ ఉంటాడు. లేదా ఎలా పడితే అలా పడేసిన చెప్పులన్నీ వరుసగా పెట్టుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయితో వాక్యమా? అవును, ఆ అబ్బాయితో వాక్యం చెప్పించమన్నారని ఆ అబ్బాయిని తీసుకొని వచ్చి వాక్యం చెప్పించడానికి నిలబెట్టించారండి. దేవుడు నిన్ను బైబిల్ గ్రంథం నుంచి మా అందరితో మాట్లాడమన్నారు అని చెప్పగానే ఆ అబ్బాయి అంటాడు, దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక అనగానే సంఘమందరూ ఏం చేస్తారు? చెప్పండి, ఏమని చెప్తారు? హల్లెలూయా అని చెప్పారండి. ఎప్పుడైతే హల్లెలూయా అని చెప్పారో మొత్తం అందరూ కూడా ఆత్మచేత నింపబడి పడిపోయారండి కిందనే. దేవుని చేత ఏర్పరచబడిన వాడు పరిచర్య ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ ఇది. రియల్గా జరిగిన సంఘటన ఇది. కేవలం దేవునికి స్తోత్రం అన్నందుకే మొత్తం అందరి మీద ఏమొచ్చిందండి? ఏమిటి? ఎవరు ఏర్పరచుకున్నారు అతన్ని? మనం ఎలా చూస్తాం? ఆడికేమొచ్చండి? గడప దగ్గర చెప్పులు తీసుకున్నవాడు ఆడికేం వచ్చంటాం. కానీ దేవుడు ఏర్పరచుకున్నవాడు ఎలా ఉంటాడండి? మోషే కొండ మీదకు పోయి 40 రోజులు బిక్కుబిక్కుమంటూ దేవుడితో మాట్లాడుతుంటే ఆ కిందనే అదే 40 రోజులు యెహోషువ కూడా ఉపవాసమే ఉన్నాడు. తిన్నాడు అనుకుంటున్నారా? తినలా. అందరూ మోసే 40 రోజులు అని చెప్తారు. ఏ రోజైనా యెహోషువ 40 రోజులు అని చెప్తారా? పాప మోషే కోసం 40 దినాలు ఎదురు చూస్తూనే ఉండిపోయాడండి. మోషే అక్కడ ఉపవాసంతో దేవునితో మాట్లాడుతుంటే నా యజమానుడు దేవుని యొక్క సేవకుడు తిరిగి వస్తాడు, అతనితో పాటుగా నేను సహకారిగా ఉండాలని అదే కొండ మీద పక్కన కొంచెం కింద భాగాన అలా మోషే కొరకు 40 దినాలు ఎదురు చూస్తూ ఉండిపోయాడండి. అంటే అదే మనస్సును దేవుడు చూస్తాడు. పరిచర్య కొరకు అలాంటి వారిని చూస్తాడు. ఎందుకు అహరోను ఎన్నుకున్నాడు? అహరోను కర్ర మాత్రం ఎందుకు చిగురించింది? నిస్వార్థమైన మనసు కలిగిన వాడు అహరోను. ఏం కలిగిన వాడండి? నిస్వార్థమైన మనసు కలిగిన వాడు. అసలు అతని మనసులో ఎటువంటి కుతంత్రాలు లేవు, ఎటువంటి కుళ్ళు లేదు. ఒకానొక దినాన మోషే మీద అహరోనును మిర్యామును మాట్లాడితే ఏంటి ఎవరికి వచ్చింది కుష్టి? మరి అహరోనికి ఎందుకు రాలేదు? పాపం అహరోను అమాయకుడు. ఈ ఆడవాళ్ళు ఉంటారు చూసారా, మొగలు బుర్రలు ఏం చేస్తూ ఉంటారండి? వెనక నుండి పాడేసి పారేస్తూ ఉంటారు. ఏంటి ఈ మిర్యాము అహరోను తలకాయ తినేసింది. పాపం అహరోను తరపున తప్పులేదు. తప్పు ఉంటే ఖచ్చితంగా అహరోను కూడా దేవుడు ఏం చేసి ఉండాలి? అక్కడ పనిష్మెంట్ చేసి ఉండాలి. అంటే అన్నం తీసుకొని, అన్నం తమ్ముడు మొత్తం మిరియాం అందరికీ పెద్ద అనుకుంటా, తీసుకొని వచ్చి సంకలో పెట్టుకొని నీతోనే దేవుడు మాట్లాడతాడా అని ఈవిడ ముందుండి వాయిస్ ఇస్తుంది. పాపం వెనకాల నుండి అమాయకుడు అలా నిలబడి చూస్తున్నాడు అండి. అందుకే పనిష్మెంట్ కూడా ఎవరికి వచ్చింది? మిరియాంకి వచ్చింది. ప్రియమైన వారలారా,
దేవుని యొక్క పరిచర్య చేసేవారు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దేవుడు కోరుకున్నాడు అన్న సంగతి మనకు అర్థమైందనుకోండి, దేవుడు ఎన్నుకున్నాడు అన్న సంగతి అర్థమైందనుకోండి, ఖచ్చితంగా వారిని మనం ఏం చేయాలి అండి. ఆ రోజు నుండి ఇశ్రాయేలు సర్వ సమాజం మోషేకి ఎలాంటి గౌరవాన్ని ఇచ్చారో అహరోను కూడా అలాంటి గౌరవాన్నే ఇచ్చారు. మోసేకి ఎలాంటి నాయకత్వపు లక్షణాలు ఉన్నాయో యెహోషువ కూడా అలాంటి నాయకత్వపు లక్షణాలే దేవుడు ఏం చేశాడండి, ఆ యొక్క యెహోషువ కూడా అనుగ్రహించాడు. వారి ద్వారా జరిగించినటువంటి ఈ క్రియలను మీరు చూడండి. దేవుడు మాట ఇచ్చినటువంటి మాట చొప్పున వారు జరిగించారు. నిరంతరం అదే మాట మీద వారు నిలవబడ్డారు. దేవునికి ఉత్తమమైనటువంటి వారుగా వారు ఏం చేసుకున్నారండి, ఎన్నుకొనబడిన వారిగా మనం చూస్తాం ప్రియమైన వారులారా. తర్వాత చూడండి మోషే 8వ వచనం, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగురించి ఉండెను. చిగుర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరలా ఎక్కడ పెట్టేసే, ఇదిగో ఈ కర్ర ఉన్నంత కాలము తిరగబడిన వారిని మీద ఇంక నేను ఎప్పుడు కూడా ఏం చేయను, నా కోపాగ్నిని రానివ్వను, నా కోపాన్ని రానివ్వను. కాబట్టి ఈ తిరగబడిన వారి కొరకు ఆనవాలుగా ఈ అహరోను చిగుర్చిన కర్రను సాక్ష్యపు మందిరములో ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి మందసము లోపల పెట్టించని దేవుడు చెప్పినప్పుడు ఆ యొక్క కర్రను తీసుకొని వెళ్ళి నిరంతరము కూడా వారికి ఆనవాలిగా, ఆ శపించబడినటువంటి వారికి, చచ్చిపోయినటువంటి శాపం పొందినటువంటి వారికి ఆనవాలుగా అక్కడ పెట్టాడు. ఆ తర్వాత అంటాడు, లాస్ట్ 13వ వచనం అంటాడు, యెహోవా మందిరమునకు సమీపించువాడు చస్తాడు. వాడు అన్యుడైనా సరే ఇశ్రాయేలీయుడైనా సరే. ఇప్పుడు యెహోవా మందిరములోనికి ఎవరు పర్మిషన్ ఉండాలి? మోషే పర్మిషను, అహరోను పర్మిషన్ ఉండాలి. మొత్తము వీటన్నిటి మీద అధికారులు ఎవరు? వీరే. కాబట్టి ఆ తర్వాత ప్రియమైన వారులారా 18వ అధ్యాయానికి వచ్చేసరికి మరికొన్ని విషయాలను ఆయన చెబుతూ ఉన్నాడు. 18వ అధ్యాయంలో మోషే అహరోనులకు దశమ భాగములను నియమించినట్టుగా మనం ఈ అధ్యాయంలో చూడొచ్చు. ఏం నియమిస్తున్నాడు? దశమ భాగములను. ఎందుకు? 11 గోత్రాల వారికి వినాలి. ఇటు వినండి, ఇటు చూడండి, ఇటు సెల్ ఫోన్లు పక్కన పెట్టేసి ముందు నన్ను చూడండి. మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా నియమించిన తర్వాత లేవి గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలేదు దేవుడు. అందరికీ ఏమిచ్చాడు? స్వాస్థ్యాలను ఇస్తున్నాడు. కానీ లేవి గోత్రానికి ఏమి ఇవ్వలేదు? స్వాస్థ్యం ఇవ్వలేదు. మరి స్వాస్థ్యం ఇవ్వనప్పుడు ప్రజలందరూ మిగిలిన 11 గోత్రాల వారే ఈ యొక్క లేవి గోత్రాన్ని ఏం చేయాలి? పోషించాలి. అలా పోషించడానికి దేవుడు దశమ భాగమును నా సన్నిధికి తీసుకుని రండి. మీ ఇండ్లలో పండేటువంటి ఏదైనా సరే, మీ పొలముల్లో పండేటువంటిది ఏదైనా సరే, మీ చెట్లకు కాస్తున్నది ఏదైనా సరే, దానిలో ప్రథమ ఫలాన్ని దశమ భాగమును మీరు ఏం చేయాలి? తీసుకొని రావాలి. తీసుకొని వచ్చారండి. ఇప్పుడు సర్వ సమాజం దశమ భాగాలు ఇస్తే లేవీలు ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోరు. పాస్టర్లు ఏమైపోతున్నారు? ఇప్పుడు విచిత్రాలు చెప్తాను చూడండి, మంచి విషయాలు చెప్తాను ఇప్పుడు నేను. బైబిల్లో ఉన్నవే. దశమ భాగములను ఖచ్చితంగా పాస్టర్ తీసుకుంటారు, తప్పు లేదు. వారి కుటుంబ పోషణ కొరకు అందరూ పెద్ద పెద్ద కుటుంబాలు, పెద్ద పెద్ద వంశాలు కాదవి, లేదా బాగా సంపాదించుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు చిన్న చిన్న సంఘాలు అయినా 10 మంది, 20 మంది, 30 మంది ఉంటారు. ఒక్కొక్క పాస్టర్ గారు పాపము, మీరు చాలామంది నాకు చెప్తూ ఉన్న మెసేజ్ చేస్తుంటారు, అయ్యా అసలు మాకు తినడానికి కూడా ఆహారం లేదు, మేము మా పిల్లలకి సరిగ్గా ఒక జత బట్టలు కూడా కొనుక్కునే పరిస్థితి మాకు లేదు, మాకు ఏమైనా సహాయం చేయండి అని ఎంతోమంది దైవ సేవకులు అడిగిన పరిస్థితి ఉంది. అంటే అర్థం ఏంటి? తినడానికి తిండి లేకపోయిన వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలు ఏం చేస్తున్నారు? పాటుపడుతున్నారు, కష్టపడుతున్నారు. తినడానికి ఆహారం లేకపోయినా సెల్ పక్కన పెట్టరా, అంటే తినడానికి తిండి లేకపోయినా దేవుని పరిచర్యలో వారు ఏం చేస్తున్నారు? పరిచర్యలో ఉన్నారు వారు. ఏమిటి? అలాంటి వారిని పోషించడంలో తప్పు లేదు, అలాంటి వారికి అవసరాలు తీర్చడంలో తప్పు లేదు. అవసరమైతే మీరు చూసి వారికి లేని వాటిని ఇవ్వడంలో ఎటువంటి తప్పు కూడా లేదు. కానీ లేవీయులు సర్వ సమాజం యొక్క కానుకలను తీసుకున్నప్పుడు, సర్వ సమాజం యొక్క దశంభాగములు తీసుకున్నప్పుడు లేవీయులు మాత్రం ఆస్తిని సంపాదించుకోకూడదు. అంటే ఇప్పుడు మీరు ఇచ్చే దశంభాగాలన్నీ నేను తీసుకుంటున్నాను, నెలకు ఒక 10 లక్షలు 5 లక్షలు వస్తుంది అనుకుందాం. నాకు నా కుటుంబానికి ఏం కావాలి? మ్యాక్సిమం ఒక 50 వేలు అయితే సరిపోతాయి, అంతే కదండి? మ్యాక్సిమం ఎంత? 10 వేలు అయితే చాలు. సొంత ఇల్లు కాబట్టి అద్దె కట్టాల్సిన అవసరత లేదు. ఒక 1000 రూపాయల కరెంటు బిల్లు, ఒక 4000 5000 గ్రాసరీ, ఒక 3000 4000 పిల్లల ఫీజులకి వీటికి పక్కాగా 20,000 కావాలి.
ఈజీగా ఏం కావాలండి? 20,000 మినిమం కావాలి ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే, అంటే ఒక నెలకి. ఇప్పుడు నాకు 5 లక్షలు వస్తే నేను ఏం చేయాలి? లేవీలకు చెప్తున్నాడు ఆయన, లేవీలు ఇశ్రాయేలీల మధ్య స్వాస్థ్యమును సంపాదించుకోకూడదు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు లేవీ గోత్రంలో ఉన్న వారందరూ, లేవీలు యాజకులందరూ కూడా ఇప్పుడు దశంభాగంలో 5 లక్షలు వచ్చాయి, 50 మంది ఉన్నారు, అందరూ 50,000 చొప్పున పనిచేసుకున్నారు. ఉదాహరణ చెప్తున్నా, ఎగ్జాంపుల్, ఓన్లీ ఎగ్జాంపుల్. 5,000 చొప్పున 10,000 చొప్పున పనిచేసుకున్నారు ఉదాహరణకి. పంచుకొని మీకు వచ్చినటువంటి వాటాలో మీరు కూడా మరలా ఏమి ఇవ్వాలి? దశంభాగం ఇవ్వాలి. ఎంతమంది సేవకులు ఇస్తున్నారు చెప్పండి? ఎంతమంది సేవకులు మీకు వచ్చినటువంటి దశమ భాగములను దేవుని యొక్క పరిచర్య, దశంభాగాలు ఇవ్వాలని చెప్పడం మాత్రమే కాదు, మీరెంతమందికి ఇస్తున్నారు, మీరేం చేస్తున్నారు మీ దశంభాగాన్ని? గమనించండి ఈ విషయాన్ని. ఎంతసేపు సంఘంలో నుంచి మాకు దశంభాగాలు ఇవ్వండి, దశంభాగాలు ఇవ్వండి అని చెబుతున్న మీరేం చేస్తున్నారు? మీ దశంభాగాన్ని తీసి పక్కన పెట్టాలి. మేము పేదలకు ఖర్చు పెడుతున్నామండి, దీనికి ఖర్చు పెడుతున్నాం, కాకమ్మ కబుర్లు చెప్పకండి. దశంభాగం దేవునిది. మందిర పరిచర్య కోసం మాత్రమే దాన్ని ఏం చేయాలి? వినియోగించాలి. నువ్వు పేదలకు చేద్దాం అనుకుంటే మిగిలిన నీ డబ్బులతో చేయి. మీకు అర్థమవుతుందా? మిగిలిన నీ డబ్బులతో చేయి, మిగిలినటువంటి నీ సంపాదనతో చేయి, తప్పులేదు. అని దేవుని కోసం ఇవ్వాల్సింది ఏం చేయాలి? దేవునికి ఇచ్చి తీరాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని కోసం చేయాల్సింది దేవుని కోసం ఇచ్చి తీరాలి. అలా చేయకుండా నువ్వు ఉన్నావనుకోండి, అలా చేయకుండా నువ్వు చేస్తున్నావు అనుకోండి, నువ్వు ఆ దశంభాగాన్ని తీసుకోవడానికి నీకు అర్హత. ఈరోజు చూడండి, ఏంటి పెద్ద పెద్ద సేవకులు ఎన్నండి, ఇల్లు వాకిళ్ళు, బిల్డింగ్లు, బంగ్లాలు, ఏంటి ఎంతెంత అండి. ఎలా వచ్చాయి ఇవన్నీ? ఎలా వచ్చాయి ఈరోజు? ఇవన్నీ ఎట్లా వచ్చాయి అంటే, ప్రేమైన వాళ్ళ సంఘం ద్వారా మీరు సంపాదించిందే. ఏనాడు అడుక్కున్న వాడికి బిచ్చమేయమను. ఏంటి ఎవడైనా వస్తే కొంచెం కాస్త భోజనం పెట్టం. ఏంటి ఎప్పుడు చూసినా సరే ఏంటి నాది నాది, నా పిల్లలు, నా సంతానం, నా వంశం, నా సంతానము, నా సబ్బు, నా ధనము, నా సంపద అనేటువంటి ఇదే ఆలోచనలు బ్రతికేవారు ఉన్నారు. తప్పు కాదంటారా ఇది? ఏమిటి దేవుని యొక్క మందిర పరిచర్య చూడండి, వారి గురించి అంటే చూడండి, మరియు నీ తండ్రి గోత్రం అనగా లేవి గోత్రం నీ సహోదరులు నీ దగ్గరకు తీసుకొని రావాలను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులు సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను, వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావుకుంటున్నట్లు పరిశుద్ధ స్థలముల యొక్క ఉపకరణములన్నిటి మీద బలిపీఠముల వద్ద మీరు సమీపింపవలదు. అలా చెప్పుకుంటూ వస్తాడు. కిందకు వచ్చినప్పటికీ ప్రియమైన వారలారా, ఆ దశమ భాగములను గూర్చి ఇదిగో ప్రతిష్ఠింపబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవి స్వాస్థ్యముగా నేను ఇస్తున్నాను అంటాడు. కానీ ఆ దశమ భాగములలో నుండి కూడా ప్రతిష్ఠితమైనటువంటి అర్పణలు మరలా మీరు ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. అవి కేవలం మందిర పరిచర్య కొరకు మాత్రం ఏం చేయబడాలి? అవి వాడబడాలి. ఏంటి చాలా సంఘాలు ఉంటాయండి, డ్రమ్ము కొనాలన్నా విశ్వాసలో కొనాలి, ఓ లైట్ కొనాలన్నా విశ్వాసలో కొనాలి, ఓ ఫ్యాన్ కొనాలన్నా విశ్వాసలో కొనాలి. ఈయన మాత్రం సంఖలో కాంట్లు పెట్టేట్టుకు వెళ్ళిపోతాడండి, ఇలాగ ఇది నాది కదా ఉన్నారా? ఏమిటి చర్చికి సున్నం వేయాలని ఏం చేయాలి? విశ్వాసలే చేయాలి. అన్నీ ఈయన మాత్రం ఏం చేస్తాడండి, ఈ డబ్బులు మాత్రము నా సొంత సొమ్ము, ఏదో ఈయన బ్యాంకులో దాచుకున్నట్టుగా, ఈ బ్యాంకు సొమ్ములాగా, ఇది ఈయన సంపాదనలాగా. ప్రేమైన వారలారా, మందిర పరిచర్య నిమిత్తం నీకు 10,000 వస్తే 1,000 తీసి పక్కన పెడై. ఒకవేళ నీకు వచ్చినటువంటి వాటిలో 1,000 తీసి పక్కన పెట్టు. దేని కొరకు? అది ఖచ్చితంగా సేవా పరిచర్య కోసం వినియోగించాలి. మిగిలిన 9,000 నువ్వు తినగా మిగిలిన ఇతరులకు ఏం చేయి? నువ్వు సహాయం చేయి. నేను డబ్బులు పంచేయమని చెప్పట్లా. అవసరంలో ఉన్న వారికి ఏం చేయాలి? మళ్ళీ అంటారు, ఎవరికి అప్పించినా విశ్వాసులకు అప్పివ్వకూడదండి. ఎందుకు? డబ్బులు అడిగితే వడ్డీ ఎవరు, రెండోది గట్టిగా అడిగితే సంఘాన్ని వదిలేసి పోతారు. ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకూడదట? విశ్వాసికి నువ్వు ఇవ్వకపోతే ఇంకా నువ్వెవరికి ఇస్తావు? ఆపదలో ఉన్నటువంటి, అవసరతలో ఉన్నటువంటి నీ విశ్వాసికి నువ్వు సహాయం చేయకపోతే, నీ విశ్వాసి కంటే నీ దగ్గరకు వస్తున్నటువంటి నీ సహోదరునికి నువ్వు ఇచ్చే మనసు నీకు లేకపోతే వడ్డీ రాదని, ఏమి రాదని? అసలు క్రైస్తవుడు వడ్డీకి ఇవ్వచ్చా? అమ్మ వడ్డీకి ఇవ్వచ్చా? రూపాయి ఇవ్వకూడదండి వడ్డీకి, పాపం అది. అది నేరంగా దేవుడు పదే చెబుతున్నాడు. మరి ఏం చేయాలి? మార్గాలు అనేకం ఉన్నాయి. వడ్డీ ప్రత్యేకంగా వడ్డీ వ్యాపారం చేయకండి, తప్పది, పాపం అది. మెయిన్ ఇందులో సేవకులు నెంబర్ 1 స్థానంలో ఉంటారండి. ఎందులో ఉంటారు? ఎవరుంటారండి? ఏ గోత్రంలో? ఈ గోత్రంలో వాళ్ళు వీళ్ళందరూ అంటే అప్పులు ఇచ్చేటువంటి గోత్రం. పాపం ఏ ఖర్చు ఉండదు, కష్టం ఉండదు, ఒంటికి సలుపు ఉండదు, నొప్పి ఉండదు. అలాగని అందరి గురించి నేను చెప్పట్లా. మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేసి కష్టపడ్డామని అంటారు. ఏంటి మోకాళ్ళు ఉంచి కష్టపడ్డం? ఏంటి అది కష్టమా? నీ బాధ్యత అది. ఏంటది? బాధ్యత. పౌలు అంటాడు, అయ్యో నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నాకు అది పాపమగునుగాక అంటాడు. ఏటట? మీకోసం ప్రార్థన చేయకపోతే
నీకు పాపం అది. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు. నేను తప్పు అని నేను చెప్పట్లా, చెయ్యండి, మంచిది సేవకులారా. అంత మాత్రమే కాదు, రెండోది, అయ్యో సువార్త నేను ప్రకటించకపోయిన ఎట్లా నాకు శ్రమ. కాబట్టి నీకు శ్రమ రాకుండా, నీకు పాపం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? మనుషులందరి కోసము ప్రార్థన చేయాలి. ఏమండి, పౌలు గారి కంటే ఎక్కువ సంఘాలు కట్టిన వాళ్ళు ఉన్నారండి? పౌలు గారి కంటే పెద్ద పెద్ద సంఘాలు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఏ సిటీకి వెళ్తే ఆ సిటీలో అక్కడ ఏమున్నదండి? సంఘం కట్టాడు ఆయన. ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా అక్కడ ఒక సంఘాన్ని కట్టాడు. కానీ పౌలు గారు ఏ రోజు కూడా మీ సొమ్ముని నేను ఆశించలేదు, మీ వెండినైనను మీ బంగారమునైన నేను ఆశించలేదు. ఇదిగో నా కొరకును నాతో కూడా ఉన్న నా ఈ సహోదరుల కొరకును ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియదా? ఈ నా చేతులు కష్టపడ్డాయి, పని చేశాయి. ప్రేమైన వారులారా, నిజంగా దేవుని యొక్క పిల్లల కొరకు, తనతో పాటుగా ఉన్న వారి కొరకు కష్టపడినటువంటి సేవకులేరి, సుఖపడిపోయినటువంటి సేవకులేరు అందరూ కూడా. అంటే ఈరోజు సుఖభోగములు కిందన మాత్రం ఇచ్చేస్తారండి నెంబర్లు, వరుసగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అన్ని నెంబర్లు స్క్రోల్ అయిపోతుంటాయి కిందని. కానీ ఇతరులకు సహాయం చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అందరూ చేయట్లేదని నేను చెప్పట్లేదు, చేసేవారు ఉన్నారు. మ్యాక్సిమం చేయని వారే ఉన్నారు, గమనించండి. మ్యాక్సిమం చేయని వారే. అట్లా ఉంటే నువ్వు తీసుకునేటువంటి అర్పణలకు, దేవుడు నీ కొరకు ప్రత్యేకించినటువంటి అర్పణలకు నీకు ఎటువంటి యోగ్యత కూడా లేదు. వాటిని నువ్వు పొందడానికి, వాటిని నువ్వు తీసుకోవడానికి నీకు ఎటువంటి అర్హత లేదు. నీకు అర్హత కావాలి అనుకుంటే నీవు కూడా నీ సహోదరులు ఎలాగైతే దేవుని కొరకు చేస్తున్నారో నీ వంతుగా నువ్వు కూడా ఏం చేయాలి? ఏంటి, ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళండి, ఆయన నాకేంటండి 40 తెప్పలు 40 భాగాలు వస్తాయి. ఎన్ని భాగాలు వస్తాయట? ఎన్ని భాగాలు? 10 తెప్పలుంటే ఎన్ని భాగాలు? 10 భాగాలు. ఎందుకు సరంగకి ఎన్ని భాగాలు వస్తాయి? ఈడ్చి కొడితే 4, అందులో 3 భాగాలు దగ్గరగా పెట్టుబడికే పోతాయి. ఒకసారి ఇంజిన్ అంటారు, ఒకసారి వల అంటారు, ఒకసారి తెప్ప అంటారు, ఒకసారి ఇది అంటారు, ఒకసారి అది అంటారు. లాస్ట్కి మిగిలేది రైతుడికి ఏం మిగులుతుందో సరంగకు కూడా లాస్ట్కి వచ్చేసరికి అదే మళ్ళీ టెన్షన్లన్నీ సరంగమే. ఏ పెట్టుబడి లేకుండా ఉంటేనే ఆ సంవత్సరం సరంగ కాస్త కొంచెం అమ్మయ్యా ఈ సంవత్సరం పెద్దగా మాకేమి లేవు దేవుని కృపను బట్టి అప్పవ్వలేదంటారు. ఏంటి, ఈ సంవత్సరం బాగా సంపాదించమన్న సరంగ ఎవడన్నారండి? కానీ పాస్టర్స్ ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసా? పాస్టర్స్ సముద్ర పొట్టున ఉన్నటువంటి ఈ కోస్టల్ ఏరియాలో బ్రతికేటువంటి సేవకులు, నాకేంటి 40 తెప్పలు ఉన్నాయి, 40 తెప్పలు అంటే 40 దశంభాగాలు, నేను లక్షాధికారిని. అంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో చదువుతారు, వాళ్ళ పిల్లలు మంచి మంచి పెద్ద పెద్ద చదువులు చదువుతారు. కానీ సంఘంలో ఎవరైనా అవసరతలో ఉన్నారో, అక్కరలో ఉన్నారంటే రూపాయి సహాయం చేయరు, ఇస్తే మళ్ళీ జలగల్లా పీడించుకు తింటారు. ఎప్పుడిస్తున్నావు? ఎప్పుడిస్తున్నావు? ఇన్ని రోజులైంది ఇవ్వడం తెలియదా? దేవుడు సొమ్ము తినేస్తున్నావు అంటారు. అప్పుడు దేవుడు సొమ్ము అయిపోద్ది. ఏమైపోద్ది? దేవుడు సొమ్ము నువ్వు తినేసావు. ఏంటి, ఈయన దేవుడిలాగా. ఎప్పుడైతే దేవుడు నీ చేతికి ఇచ్చాడో అది ఇంకా దేవుడి సొమ్ము కాదు, అది నీది. ఏమంటావు? దైవ సేవకుడు సొమ్ము తింటే నువ్వు ఎక్కడ బాగుపడతావు? చూడండి, వాళ్ళు తినకపోయినా ఏదో విధంగా తినిపించేస్తాడు. ఏ హాస్పిటల్ ఖర్చుకో నువ్వు సంపాదించిందల్లా ఏం చేస్తాడండి? ఏ హాస్పిటల్ ఖర్చుకో ఏం చేస్తాడు? శుభ్రంగా తినిపించేసి చేతులు ఖాళీ చేసేస్తాడు. దేవుడికి ప్రతి వాని లెక్క తెలుసు. బతుకున్నప్పుడే ప్రతి లెక్కన ఏం చేస్తాడు? సరి చేసేస్తాడు. చచ్చిపోయిన తర్వాత కాదు, బ్రతుకున్నప్పుడే అన్ని లెక్కలను సరి చేసేస్తాడు, దేన్ని విడిచిపెట్టాడు. కాబట్టి సేవకులారా, నేను కూడా ఒక సేవకుడినే, నేను కూడా ఒక దైవజనుడినే. దయచేసి మీకొస్తున్న దానిలో కూడా మీరు దేవుని కొరకు చెయ్యాలి. ఇది నా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. బైబిల్ గ్రంథం మీరు చదవండి, ఈ అధ్యాయం అంతా కిందకెళ్ళి చదివితే ప్రతి ఒక్కరు కూడా అంటారు. చూడండి 24వ వచనం చదవండి ఒకసారి. అయితే ఇశ్రాయేలులు యెహోవాకు ప్రతిష్ఠితార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీలకు స్వాస్థ్యంగా ఇచ్చితిని. అందుచేత వారు ఇశ్రాయేలుల మధ్యను ఏమి సంపాదించుకోకూడదు? స్వాస్థ్యం సంపాదించుకోకూడదు. ఒక దశంభాగం నాది అని నువ్వు అప్లై చేసుకుంటే ఈ రూల్ కూడా ఎవరిది? నువ్వు భూముల్ని, ఇల్లుల్ని, వాకిల్ని కొనుక్కోవడానికి నీకు అర్హత. నీ సొంత సొమ్ము ఉంటే నువ్వు ఏదైనా వ్యాపారం చేసుకుని నీ ఇష్టం ఏం కొనుక్కుంటావో దేవుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా నీకు చెప్పడు. కానీ దేవుని సొమ్ము ఏదున్నా అది నీది మాత్రం ఎప్పటికీ కాదు. 26వ వచనం అంటాడు చూడండి, నీవు లేవీలతో ఇట్లనము, వినాలి ఈ వాక్యం జాగ్రత్తగా ఈ మాట, నీవు లేవీలతో ఇట్లనము, ఇశ్రాయేలీల చేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారి యొద్ద పుచ్చుకొనినప్పుడు మీరు దానిలో అనగా ఆ దశమభాగమును యెహోవాకి ఏం చేయాలి? రాసి పెట్టుకొని సేవకులారు ఈ మాటని. దశమభాగములో మళ్ళీ ఏం ఇవ్వాలి? నువ్వు
దశమ భాగమును యెహోవాకు ప్రతిష్ఠితార్పణగా చెల్లించాలి. మీకు వచ్చే ప్రతిష్ఠితార్పణ కల్లపు పంట వలను ద్రాక్షల తొట్టి ఫలము వలను ఎంచవలను. మీకు వచ్చినటువంటిది ఏమనుకోవాలి తెలుసా? ఈ సంవత్సరం ఈ నెల దేవుడు ఏం చేశాడు? మంచిగా వ్యాపారాన్ని అభివృద్ధి పరిచాడు, కాబట్టి దీనిలోంచి నేనేమి ఇవ్వాలి ఇప్పుడు? దేవునికి దశమ భాగాన్ని ఇవ్వాలి అని అనుకోండి అంటున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు మీరు చేసే పనికి మీకు వచ్చేటువంటి దశమ భాగాన్ని మీరు ఏమనుకోవాలి? మీ పంట పండింది అనుకోండి, మీకు చేపలు పడ్డాయి అనుకోండి, లేదా మీ వ్యాపారం ఫలించింది అనుకోండి, అనుకొని మీకు వచ్చిన దశమ భాగంలోంచి దేవునికి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు దశమ భాగాలను ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అట్లు మీరు ఇశ్రాయేలు యొద్ద పుచ్చుకొను మీ దశమ భాగములన్నిటిలో నుండి మీ ప్రతిష్ఠితార్పణమును యెహోవాకు ఏం చేయాలి? చెల్లింపవలను. దానిలో నుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణము యాజకుడైన అహరోనుకి ఇవ్వండి. స్పెషల్గా ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు యాజకులారా, మీకు ఇవ్వబడినటువంటి దశమ భాగంలోంచి తీసినటువంటి దశమ భాగం ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? అహరోనుకి ఇవ్వండి. అహరోను ఏం చేస్తాడు? దానిలో నుండి ప్రతిష్ఠింపవలెను. మరియు మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్ళపు వచ్చుబడి వలను ద్రాక్ష తొట్టి వచ్చుబడి వలను లేవీలని ఎంచవలను. మీరును మీ కుటుంబకులను ఏ స్థలమందైనను దానిని ఏం చేయొచ్చు? తినవచ్చు. ఏలైనగా ప్రత్యక్ష గుడారములో మీరు చేయు సేవకు అది మీకు జీతం. ఏంటది? దశమ భాగము సేవకునికి ఏంటి? జీతం. ఏమిటి జీతం? ఎవడన్నా 10 లక్షలు ఇస్తాడండి? అమ్మా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా అన్ని లక్షలు ఉండదు, అంతే కదండి? అంటే ఒక సాఫ్ట్వేర్కి కూడా అంత జీతం ఉండదు, ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా అంత జీతం ఉండదు ఏంటి. కానీ 10 లక్షలు 15 లక్షలు వచ్చినా సరే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి మనస్సు లేని సేవకులు ఎంతోమంది ఉన్నారు. 10 లక్షల రూపాయలు నీకు వచ్చినా ఒక 1000 రూపాయలు ఖర్చు చేయాలన్న మనసు కూడా లేనటువంటి సేవకులు ఈరోజు సమాజంలో ఎక్కువైపోయారండి. ప్రేమైన వారులారా, గమనించండి. మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు. అది ఇవ్వకపోతే మీకు ఏమొస్తుంది? ఇప్పుడు పాపం. ఆ పాపానికి ఏమొస్తుంది? శిక్ష. నేను చెప్పట్లా ఇది. దశమ భాగం మాది అని నువ్వు అంటే ఈ వాక్యాలు కూడా నీవే. నీకు అర్థమైంది? ఇప్పుడు దశమ భాగం సేవకుడిది అని అన్నామనుకో, దశమ భాగం తీసుకున్నటువంటి సేవకుడా నీ దశమ భాగం కూడా ఇవ్వాలి, లేకపోతే నీకు పాప శిక్ష పడుతుంది అంటుంది వాక్యం. పాపాన్ని భరించడానికి మాత్రం సిద్ధమైపోతారు, రూపాయి ఖర్చు పెట్టడానికి మాత్రమో ఉండరు. ప్రియమైన వారులారా, అంటాడు కదా, మీరు చావకుండానట్లు ఇజ్రాయేల్ ప్రతిష్ఠితమైన వాటిని మీరు ఏం చేయకూడదు? అపవిత్రపరచకూడదు. ఎన్ని నియమాలండి, ఎన్ని పద్ధతులు చెప్పండి. ప్రియమైన వారులారా, సేవకులను ఎలా గౌరవించాలో నేర్పించాడు. సేవకులారా, మీరు దేవుని పట్ల ఎలాంటి నిర్ణయాలను కలిగి ఉండాలో కూడా ఆయన ఏం చేశాడు అంటే సర్వ సమాజాన్ని దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. నిజంగా అద్భుతమైనటువంటి అధ్యాయాలండి, 2 అధ్యాయాలు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి చదవండి. మీలో భయము, దేవుని యందు భయభక్తులు మీకు పుట్టించేటువంటి మాటలు దీనిలో రాయబడ్డాయి. ప్రేమైన వారులారా, దేవునిని ఎదిరించిన, నిజమైనటువంటి దైవ సేవకులను ఎదిరించిన మనుషులకు పనిష్మెంట్ ఎలా వచ్చిందో మీరు చదవండి. ఇప్పుడు నన్ను ఎదిరిస్తున్నారని ఉద్దేశం నేను చెప్పట్లా, కానీ పూర్వకాలం ముందు జరిగినటువంటి సంగతులు మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి? ఇవి మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి. కాబట్టి ఆ దృష్టాంతములుగా రాయబడినటువంటి మాటలు ఈ కాలమందు ఉన్నటువంటి మనం ఏం చేసుకోవాలి? అప్లై చేసుకొని జాగ్రత్త పడి మన బ్రతుకులో, మన జీవితంలో తప్పులు చేయకుండా సరి చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగాలి. లేదనుకోండి, పాప శిక్షను, దోష శిక్షను భరించే పరిస్థితి సేవకులకు ఉంటుంది. సేవకులను ఎదిరించి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కోపాన్ని పొందుకున్న వారిగా విశ్వాసులకు ఉంటుంది. అప్పుడు మీరు, మీ సంఘము, మీరు ఎదిరించినటువంటి వారందరూ కూడా ఏదో విధంగా పనిష్మెంట్ అనేది దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియమైన వారులారా, సంఘాన్ని ఎవరో కూడా పాడు చేయకూడదు. సంఘాన్ని ఏం చేయకూడదు? పాడు చేయకూడదు. యెహోవా దేవుని సంఘమును పాడు చేయవాన్ని దేవుడు పాడు చేయనన్నాడు. కాబట్టి మనమే దేవుని సంఘం. ఎవరు మరొకరిని, ఎవరు ఇతరులని, ఎవరు దేవుని యొక్క ఆస్తిని పాడు చేసేటువంటి మనసులు కలిగి ఉండకూడదు. చాలామంది మందిరం యొక్క వస్తువులను యథాతథంగా వాడుకుంటూ ఉంటారు. వాడుకోవడంలో తప్పు లేదు, కానీ అత్యవసరం అయితేనే తప్ప. కొన్ని వస్తువులు పోతున్నాయి, కొన్ని వస్తువులు కనబడటం లేదు, మరలా వాటిని కొనాల్సి వస్తుంది. నిజంగానే అవి మీ ఇంట్లో ఉండిపోతే అది మీకు ఆశీర్వాదం కాదు. అది నిజంగానే అవి మీ ఇంట్లో ఉండిపోతే అవి మీకు దీవెన కాదు. అందుకే ప్రియమైన వారులారా, కొన్నింటికి మనం కష్టమైన దూరంగా ఉండడం మంచిది, అంతే కదండి? కొన్నింటికి మనం ఏం చేయాలండి? కష్టమైనా సరే దూరంగా ఉండడం మంచిది. అలా దూరంగా ఉండడం వలన కొన్ని రకాలైనటువంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకునే అవకాశము
ఉంటుంది. మన బైక్లో 120, 140, 160 అని ఒక నెంబర్ ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. గమనించారు ఎప్పుడన్నా? బైకుల్లో, స్కూటీస్లో కానివ్వండి, బైక్లో కానివ్వండి, ఏంటిది 160 ఉంది అంటే బండి 160 వరకు వెళ్తుందని కదా. 160 ఉంది కాబట్టి 160 కూడా వెళ్ళొచ్చని మీరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వారం రోజుల లోపల మీరు ఏమైపోతారు? పరలోకానికి వెళ్ళిపోతారు కదా అండి. అంటే 160 ఉన్నంత మాత్రం 160 మంది కాదు. ఆ పక్కన కింద ఇంకోటి ఉంటుంది, ఎకానమీ జోన్ అని ఉంటుంది ఒకటి. ఏముంటుంది? ఎకానమీ జోన్. అది 40 నుంచి 55 కిలోమీటర్ల మధ్య రేంజ్లో ఎకానమీ జోన్ అని రాయబడి ఉంటుంది. సో అదే మంది. దాని తర్వాత మనం చూసామనుకోండి, ఎర్రని గీత ఉంటుంది. దగ్గరికి వెళ్ళే కొలది ఒక వీడియో చూశానండి. ఒకటి బైక్ నడుపుతున్నాడండి, బైక్ నడుపుతుంటే వాడి వెనకాల యమదూతలో వెళ్తున్నారు. ఎవరు వెనకాల? బైక్ నడుపుతున్నాడు వెనకాల. వాడు ఎంతైతే ఎక్సలేటర్ రైజ్ చేస్తారో యమదూతల దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆడు ఎంతైతే ఎక్సలేటర్ తగ్గిస్తాడో యమదూతల దూరం వెళ్ళిపోతున్నారు. అంటే ఏమైంది? వాడు రైజ్ చేసే కొలది యమదూతల దగ్గర అయిపోతున్నారు, వాడు స్లో చేసే కొలది యమదూతల దూరం అయిపోతారు. అంటే ఇంకా రైజ్ చేస్తే ఆడు పీక నొక్కి తీసుకెళ్ళిపోతాడు. అర్థమైతే ఇప్పుడు మీకు ఎంత మీనింగ్ ఉందంటే అది. అందుకే స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. స్పీడ్గా నడిపితే చాలా థ్రిల్గా ఉంటుంది, కానీ ఇట్ కిల్స్ అన్నాడు. అంటే ఇది చంపేస్తుంది, జాగ్రత్త. అంతే కదండి. స్పీడ్ నడపడం ఎవరికి ఇష్టం ఉండదండి? నాకే ఇష్టమే కదండి. స్పీడ్కి వెళ్తే మజాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కానీ త్వరగా పోతాం, అది విషయం. ఇంటికి త్వరగా చేరుకోవాలనుకుంటాం. 50లో నడిపిన వాడు, 80లో నడిపిన వాడు ఇద్దరు ఇంటికి వెళ్తున్నారు. వాడికి మధ్య మహా అయితే 5 నిమిషాలు గ్యాప్ ఉంటుంది అంతే. మహా అయితే 5 నిమిషాలు లేట్. 5 నిమిషాలు లేట్గా వచ్చినా మరి కొంపలేమైనా మునిగిపోతాయండి? ప్రాణం అయితే మిగులుతుందిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళ విషయాలను గమనించండి. ఏది మనకు క్షేమకరమో, ఏది మనకు మంచిదో, ఏది మనకు ఉత్తమమో, ఏది మనకు ఆరోగ్యకరమైనదో దేవుని యొక్క మాట ప్రకారంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృపాధన్యత దేవుడు సదాకాలం మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్న మహోన్నతుడైన దేవా, సర్వశక్తిమంతుడా, ఇదిగో తండ్రి, సేవకులను ఉద్దేశించి, విశ్వాసులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి ప్రభువా, అద్భుతమైన ఎన్నో మాటలను మీరు తెలియజేసి ఉన్నారు. మీ మాటలను తండ్రి మేము వింటూ ఉన్నాం, మీ మాటలను మేము ఆలకిస్తూ ఉన్నాం. మీ మాటల ప్రకారంగా జీవించేటువంటి శక్తిని, కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. నా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, చేరువచ్చినటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని, మా కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. నా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల యొక్క జీవితాలలో, వారి కుటుంబాలలో గొప్ప మేలులను, దీవెలను, ఆశీర్వాదములను దయచండి. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో, చూస్తున్నటువంటి తండ్రి, మా ప్రియులు సహోదరులు, సోదరీమణులు, వారిని, వారి కుటుంబాలను తండ్రి, వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎగ్జామ్స్ రాయించినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. చక్కగా రాయుటకు, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించుటకు తండ్రి, వారి భవిష్యత్తును తండ్రి ఉన్నతంగా తీర్చిదిద్దుకునేటటువంటి సహాయం దయచేయండి. అలాగే ప్రభా, ఇదిగో విశ్వాసులుగా వాళ్ళు ఎలా ఉండాలో, సేవకులుగా ఎలా ఉండాలో ప్రభా, ప్రతి విషయాన్ని మీరు చెప్పారు, మాట్లాడారు. ఆ మాట ప్రకారంగా జీవించేటువంటి కృపయు, భాగ్యమును, సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.